చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు AK-47 లెక్క ఉన్నారని చెప్తూనే ఉన్నాయి కదా. యువకుల కంటే కూడా ఎక్కువ ఉత్సాహం ఉన్నారు. బార్డర్ కిప్పినట్టు ఇప్పుడు మేము రెడీ అంటున్నారు. సో మరి వీళ్ళు నిజంగా అవకాశం దొరికితే వీళ్ళు బార్డర్ పోయేటట్టే కనబడుతున్నారు. ఒకసారి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పేరు? జస్వంత్ రెడ్డి నా పేరు. జస్వంత్ రెడ్డి గారు. మేము రైతులం. ఓకే. బార్డర్లో జరుగుతుంది నిశ్చితంగా మా రైతులంతా గమనిస్తున్నారు. సో ఒక రైతులు అన్నారు కాబట్టి ఒక చిన్న ఇంటరప్షన్. జై జవాన్ జై కిసాన్ అంటాం. సో మరి అక్కడ ఇప్పుడు జవాన్కి ఒక రకమైన పరిస్థితులు ఏర్పడే, ఇక్కడ జవాన్ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి కిసాన్ ఏమంటున్నాడు వినే ప్రయత్నం. జవాన్ యుద్ధం చేస్తుండు కాబట్టి రైతులుగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. పుల్వామాలో పిరికిపంద చర్యగా పాకిస్తాన్ చేసిన 28 మంది అమాయకులను పుట్టను ఎట్లయితే పెట్టుకుందో వాళ్ళకు ప్రతీకార చర్యగా మన భారత ప్రభుత్వం చేసిన దాడిని మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే అమాయకులు ఎవరిని మా భారత ప్రభుత్వం చంపలేదు. చాలా సంతోషం. ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో అక్కడే మిస్సైల్ దాడి చేసి చంపడం జరిగింది. మళ్ళీ నిన్నటికి నిన్న సామాన్యులైన 15 మంది పౌరులను చంపడం జరిగింది, చిన్న పిల్లలతో సహా. అంటే పాకిస్తాన్ కు ఎలాంటి కనికరం ఉండదు. మనం కూడా వాళ్ళకి కనికరం చూపించాల్సిన అవసరం లేదు. బార్డర్కు రావడానికి సైనికులే అవసరం లేదు, రైతులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గన్నులు ఇస్తే పేల్చాలని మేము కూడా సిద్ధంగా ఉన్నాం. నాగలు పట్టే వాళ్ళం కాదు, మేము కూడా గన్నులు పట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. సైన్యం సరిపోదలేదు అన్నప్పుడు మా రైతులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న రాత్రి మిసైల్ పంపేయడం వల్ల మన భారతదేశానికి ఎంతో నాశనం చేద్దామని ప్లాన్ చేసారు వాళ్ళు. కానీ మన దగ్గర అత్యాధునికమైనటువంటి రాడాల శక్తితోని వాటిని మనోళ్ళు పేల్చేయడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఆ మిసైల్ మన మీద పడితే చాలా మంది మరణించేవారు. దాన్ని అడ్డుకున్నందుకు భారత ప్రభుత్వానికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శక్తి సామర్థ్యాలు ఏందో పాకిస్తాన్ కూడా ఇప్పటి అయిపోయింది. జర్మనీ నుంచి తెచ్చిన అత్యాధునిక రాడాలతోని వాళ్ళ మిసైల్ మన సైనికులు వేల్చేయడం జరిగింది. మీరు ఏది అణువాయుధాలు, వాళ్ళ దగ్గర అణువాయుధాలే లేవు. ఎప్పుడో అమ్ముకోరు పైసలు లేక వాళ్ళ అణువాయుధాలను. ఇప్పుడు మేము అణువాయుధాలు బయటకు తీస్తాం. నీ అణువాయుధం మా భారత బార్డర్ కూడా దాటది, అక్కడనే వెళ్ళిచేస్తారు, మీ దేశమే వెళ్ళిపోతుంది. అది మీరు గమనించాలి. దగ్గర లేవు, పల్లిబాటల్ని కమ్మేసుకున్నారు. అవి మొన్న జరిగిన యుద్ధాలనే అమ్ముకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది కొనాలన్నా లక్షలలో ఉంది. ఒక గోధుమ పిండి కొనాలంటే 300 రూపాయలు 400 రూపాయలు 5 కిలోలు ఉన్నది. కాబట్టి వాళ్ళు డబ్బులు లేక ఎప్పుడో మిసైల్ అమ్ముకున్నారు, అణ్వాయుధాలు కూడా అమ్మేసుకున్నారు. కానీ ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మేము చేస్తున్నాము, మేము మీ మీద అణ్వాయుధాలు దాడి చేస్తాము అని చెప్పి మాట్లాడుతారు. అదంతా అబద్ధం మాటలు. భారతదేశం ఏం చేయలేదని మీరు అనుకుంటారు. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కానీ, అంతకుముందు యుద్ధం జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా భారతదేశం ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా భారతదేశం ఓడిపోయే ప్రసక్తే లేదు. మీరు ఈ నిన్నటికే తోక ముడిచిందని మేము అనుకుంటున్నాం పాకిస్తాన్. ఎందుకంటే నిన్న ఒక్కరోజే 16,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది వాళ్ళకు. మన మీద చేసిన దాడికి వాళ్ళ మిసైల్ ఎప్పుడో మధ్యలోనే కరిగిపోయినాయి. వాటికే 16,000 కోట్ల అప్పయిందని ఎడుతున్నారు ఇప్పటికే వాళ్ళు. 1995లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా వాజ్పేయి గారు ఒకటే మాట అన్నారు, మాటికి మీ మీద అణ్వాయుధాలు అని మీరు అంటారు కదా, అణ్వాయుధం మా మీద ఒక అణ్వాయుధం ప్రయోగిస్తే మీరు తెల్లారి వరకు మీరు సూర్యోదయం మీద మీ పాకిస్తాన్ అని మాట్లాడారు వాజ్పేయి గారు. అది ఇప్పుడు మోడీ గారు కూడా అదే పంతాలో పోతారు. కాబట్టి భారత ప్రజలు సుఖంగా నిద్రపోగలుగుతున్నాం మేమంతా. సో పాకిస్తాన్ ఇట్లే కవింపు చర్యలు చేపడితే నిజంగా వాజ్పేయి అన్నట్టుగా సూర్యోదయం చూడకుండా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అదే ప్రమాదం ఉంది వాళ్ళకి అర్థమైతలేదు. మన ఒక్క దేశంగా దాదాపుగా అన్ని దేశాలు భారత వైపే ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నా చైనా కూడా ఒకటి గోడ నిలబడి చూస్తుంది. చైనా నేను ఇటా అటా అన్న సందిగ్ధంలో ఉంది. చైనా కూడా భారత వైపే మారుతుందని మేమంతా అనుకుంటున్నాం. నిన్న పంపించిన బాంబులు కూడా చైనా అవి చైనా ఎట్లుంటే మనకు తెలుసు. పటాకాలు ఎట్లుంటే అవి కూడా గట్లే తుస్తుమన్నాయి, మధ్యలో వెళ్ళిపోయినాయి. చైనా మాలు మొత్తం గట్లే ఉంటుంది. మీరు చైనాని నమ్ముకుంటే వాళ్ళు యుద్ధం చేసినట్టే, మనం చూసినట్టే యుద్ధం ఆగమైపోయినట్టే వాళ్ళది. వాళ్ళ ప్రభుత్వం దాదాపుగా చేతులు ముడిచింది. ప్రధానమంత్రి కనబడకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళకు ఏమున్నా ఆర్మీ నడిపిస్తుంది. ఆర్మీ కూడా 2-3 రోజులు తోక ముడిచేటట్టే ఉంది. అంటే వాళ్ళు యుద్ధం కొనసాగించే అవకాశం ఏమాత్రం కనబడలేదు. యుద్ధం చేసే ప్రసక్తి లేదు. భారతదేశము మన భారత ప్రభుత్వం ఓన్లీ ఆరంభం మాత్రమే అని చెప్పింది, ఇంకా అంతా ముందు ఉంది అన్నది. మసూద్ అనే ఉగ్రవాది కుటుంబం కూడా మొత్తం లేచిపోయింది. కుటుంబాన్ని లేపేసిన వాళ్ళు. అయితే నా కుటుంబంతో పాటు నన్ను కూడా తీసుకుపోవాల్సింది. ఇప్పుడు మిమ్మల్ని అందరిది లేపేసా బిడ్డ. అసలు మసూద్ అజార్ ఉన్నా లేదా కూడా అర్థమైతలేదు భారత ప్రభుత్వానికి. మసూద్ అజార్ పేరు మీద లేఖలు అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. 14 మంది కుటుంబంలో చనిపోయారు అంటారు. కానీ అజారు చనిపోయిందా బతుకుండా అన్నదానికి లేఖలు విడుదల చేస్తారు. కానీ అజార్ అయితే మీడియా ముందుకు వస్తలేడు. బతుకున్నాడని ఏదో మేకపోతు గాంభీర్యం, బతుకున్నాడని మేకపోతు గాంభీర్యమే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అజార్ కూడా అనలేదు చచ్చిపోయిందని మేము అనుకుంటున్నాం. సో మొత్తంగా అంటే ఈ 100-120
130 కోట్ల మందికి పైగా ఈ ప్రజలంతా బార్డర్ పోయి యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ రైతాంగంతో సహా ప్రతి ఒక్కరు యుద్ధాన్ని ఇయ్యాల వ్యవసాయ పొలాల్లో పని చేసుకుంటూ కూడా యుద్ధం గురించి మాట్లాడుకునే పరిస్థితికి వచ్చిందంటే మన భారత ప్రభుత్వం ఎంత ఫాస్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు, మీడియా ఎంత ఫాస్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇలా ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎవరైనా మీరు యుద్ధానికి వెళ్ళండి మేము సిద్ధంగా ఉన్నాం. అదే పాకిస్తాన్ లో యుద్ధం వద్దని కొన్ని రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. భారత్ తో మనం గెలవమయ్యా యుద్ధం చేయకూడదు, కానీ మన దేశంలో అట్లేదు. రాహుల్ గాంధీతో మొదలు పెడితే ప్రతి అసమర్థులు ఓవైసీ దాకా పాకిస్తాన్ ముర్దాబాద్ అనే మాటలు వినబడుతున్నాయి తప్ప వేరే వినబడట్లేదు. సో దేశం విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటైపోయారు. ప్రతి రాజకీయ పార్టీ ఒకటైంది. మీరు ఏం చేసినా మేము సిద్ధం, మీ వెంట మేము ఉంటామని చెప్తున్నాయి తప్ప మీరు యుద్ధం చేయకండి అని ఎవరు కూడా చెప్తలేరు. మనోళ్ళు కూడా సామాన్యులు ఎక్కడ చంపుతలేరు. ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేస్తారు. తీవ్రవాదం అనేది కూకటి వేళ్లతో పెగిలించే వరకు భారత్ నిద్రపోదు పాకిస్తాన్ లో. సో నేను ఈ మైక్ పట్టుకొని బయలుదేరే సమయానికి దేశమంతా యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఎక్కడైనా ప్రజలు భయాందోళనతో ఉన్నారేమో, ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉన్నాయేమో అనుకున్నా. కానీ ఎవరికి అదిష్టా కూడా యుద్ధానికి సిద్ధమని అంటున్నారు. ఇది భయాందోళన భయపెట్టే పరిస్థితులు ఉన్నాం మేము. వాళ్ళని భయపెట్టే పరిస్థితులు ఉన్నారు కానీ భారత ప్రజలు ఎవరు కూడా భయాందోళన లేరు. వాళ్ళు ఒకే రోజులో 16,000 మంది సైనికులు రాజీనామా చేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్ లో. మన జవాన్లు పాదోలు కూడా మేము వస్తామండి అండి యుద్ధానికి రెడీ ఉన్నాం, మేము మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు రెడీగా ఉన్నామని వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంటే మీరు అర్థం చేసుకో, మన ప్రజలంతా అన్ని రంగాల్లో ఇట్లా తొక్కుకుంటా పోతే అడిగిపోతుంది పాకిస్తాన్. అంతే కదా. ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న పౌరుడు మీడియా ముందుకు వచ్చి వాట్సాప్ లో ఒక వీడియో పెట్టిండు. ఏం పెట్టిండు అంటే, లేదండి 4 విమానాలు కూల్చేసామని మా ప్రభుత్వం చెప్తుందో, ఇప్పటి కావు ఎప్పుడో 15 ఏళ్ల కింద కూల్చేసిన విమానాలు చూపిస్తారు. మా వాళ్ళు మా ఆర్మీ నిద్రపోతుంది, అందుకే మిసైల్ దాడులు భారత్ హామీ చేస్తుంది, భారత్ తో మేము గెలవలేమని వాళ్ళ పౌరులే చెప్పుకుంటారు. సో మొత్తంగా అంతిమ విజయం భారత్ అంటారు. ఈ యుద్ధం ఇట్లే కొనసాగే అవకాశం ఉందని కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. మీరు క్లియర్ చెప్పండి. లేదంటే మేము తీవ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెగిలించే వరకు యుద్ధం కొనసాగాలని కోరుకుంటున్నాం. తీవ్రవాదులు ఉండొద్దు. పాకిస్తాన్ తో మాకు వైరం కాదు, తీవ్రవాదులతో వైరం. మా ప్రభుత్వం తీవ్రవాదులను ఏరివేసే వరకు కూడా భారత ప్రభుత్వం నిద్రపోకుండా శ్రమిస్తుంది, మా సైనికులు కూడా శ్రమిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. సో వింటారు కదా, జై జవాన్ జై కిసాన్ అని మనం ఎట్లయితే ఇద్దరు దేశానికి 2 కళ్ళు లాగా మనం ఎట్లయితే చెప్పుకుంటామో, అక్కడ జవాన్ యుద్ధం చేస్తుంటే కిసాన్ కూడా మేము యుద్ధానికి సిద్ధం కావాలంటే, సో ఈ 100-130 కోట్ల జనాభాలో ఎంతమంది ఉంటే అంతమంది బార్డర్ రావడానికి అందరం కూడా సిద్ధం అని చెప్పేసి అయితే రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం.